హాయ్ అండి, వెల్కమ్ టు నిర్మలాస్ హెల్దీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో మనము రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ చిట్లం పొడి అదేనండి, వేరుశనగ విత్తనాలతో చేసిన పొడి లేదా పల్లీలతో చేసిన పొడి. మనం ఒకసారి చేసామంటే వారం 10 రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి. మనకి ఇడ్లీల్లోకి కానీ ఉప్మాలోకి కానీ పులిహోరలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అదే అన్నంలోకి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనము ఒక కడాయిలోకి ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. తర్వాత పిల్లలు కూడా తినగలిగే విధంగా ఉంటుంది లెస్ స్పైస్తో. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలండి. ఈ మూడిటిని మనము లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఈ వేయించిన మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి మనము ఒక బౌల్ వేరుశనగలు తీసుకోవాలండి, పల్లీలు. ఇవి కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనము ముందుగా పల్లీలు కాకుండా ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి 4 నుంచి 5 రెమ్మలు, తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని ఆ తర్వాత లాస్ట్లో మనం పల్లీలు వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే పల్లీల్లో ఉన్న ఆయిల్ వల్ల పొడి ముద్దగా వస్తుందండి. అదే ఈ విధంగా వేసుకుంటే ఇట్లా మనకి పొడి పొడిగా ఉంటుంది. కొంచెం బరకగా వేసుకోవాలండి. ఇంతేనండి, మనము రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ పల్లీల పొడి తయారీ విధానం ఎలా ఉందో దయచేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.